మధ్యాహ్నం కదిరి కుమ్మరోళ్ళపల్లిలో బ్లాస్ట్ జరగడం, అన్యాయంగా 4 ప్రాణాలు కోల్పోవటము, ఒక 27 మంది హాస్పిటలైజ్ కావడం. కానీ పేద కుటుంబాలు ఇక్కడ ఉన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మనసులో భయాందోళనలు, ఇలాంటి అద్మానమైన పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. ఒక ఇంట్లో జెలటిన్ స్టిక్స్ ఉండటం అనేది మరి ఎంతవరకు లైసెన్స్ లేకుండా పెట్టుకొని ఇంత ప్రాణ నష్టం జరిగేంత హీన పరిస్థితి వచ్చిందంటే, ఒక మరి పోలీసు వాళ్ళు కూడా రెగ్యులర్గా కార్టన్ సర్చెస్ పెట్టేసి ప్రజల్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారన్న ఒక భయాన్ని క్రియేట్ చేయకపోతే కదిరి మీద ముందే ఇప్పటికే అక్కడక్కడ చెడ్డ పేరు వచ్చింది. గంజాయిని, బంగాకులని, రకరకాలన్నీ కూడా. ఇలాంటి అరికట్టాల్సిన బాధ్యత పోలీసు వారికి కూడా వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ప్రాణ నష్టం ఎటు జరిగిపోయింది, బతికిన వాళ్ళకన్నా మెరుగైన ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వాన్ని చేయమని, నష్టపోయిన వాళ్ళకి చాలా దయార్థ హృదయంతో ధారాళంగా సహాయం చేయాలని చెప్పి, మీరు చేసే సహాయాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే కాస్తో కూస్తున్న ఆ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని, ఆ తర్వాత మేము కూడా ఇదే నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మా చేతనైన సహాయం మీరు చేసేదాన్ని బట్టి మేము కూడా భారీగా చేసి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి, ప్రభుత్వం బాధ్యతతో వహించి దయార్థ హృదయంతో భారీగా వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ, వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ, ప్రజలకు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఉన్నాయి, మాకు అండగా ఉంటాయి ప్రభుత్వాలు, ఇలాంటి చర్యలు, దుశ్చర్యలు మళ్ళీ జరగవనే బాధ్యత, భరోసా ఇవ్వాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి వినతి చేసుకుంటా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మనుషులుగా, మానవులుగా మనం అందరం దగ్గరుండి ఒకరికొకరు సహకరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరం బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎదురవుతూ ఉంది. ఇన్ని గమనించమని ప్రజలను కోరుకుంటా ఉన్నాం. సెలవు తీసుకుంటాం.